నంద్యాల పట్టణంలో శ్రీనివాస సెంటర్ నుండి సంజీవనగర్ వరకు ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ అధికారులతో మరియు ఆర్ఎండ్బి అధికారులతో సంయుక్తంగా రోడ్డు నిర్మాణం పరిశీలించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు। వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే సైతం వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, కాబట్టి డైవర్షన్ కల్వర్టలను, పైప్ లైన్లను ఏర్పాటు చేయడం వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు అధికారులకు తెలియజేశారు। ఆర్ఎండ్బి అధికారులు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని పేర్కొన్నట్లు మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక కౌన్సిలర్ తమీం తెలిపారు। లోకల్ బాడీతో ప్రయత్నం చేసుకొని మీకు చేస్తారు। ఇంత పెద్ద రోడ్డు మళ్ళీ ఏమైనా కూడా రేపు మళ్ళీ బ్రేక్ చేస్తారు। ఈ రోడ్డు బ్రేక్ చేయాలంటే మళ్ళీ అలాంటప్పుడు స్థానికులు కూడా ఉన్నారు, స్థానికులను అడగండి కావాలంటే కూడా ఎక్కువ వచ్చేసి చెప్పాము పట్టుకొని ఆ కల్వర్ కూడా వేస్తాము, వేసాక కంట్రోల్ అయింది సార్। ఇంకా మళ్ళీ డైవర్షన్ కూడా వచ్చాయి కదా, ఏదో ఒక సొల్యూషన్ చేసుకుంటే బాగుంటుందని ఈరోజు గౌరవ 11వ వార్డు కౌన్సిలర్ గారు ఇక్కడ ఆర్ఎంబి రోడ్ ఏదైతే మనకు శాంక్షన్ వేయడం జరుగుతుందో, కానీ డైవర్షన్ కల్వర్ట్స్ లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతారు। రేపొద్దున మనకు వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఎంతో ఇష్యూ జరుగుతూ ఉంటది। వర్షాకాలంలో డ్రైన్ వాటర్ అంతా రోడ్ ఎక్కడం వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి ఇక్కడ రోడ్ వేయడం జరుగుతుంది। కాకపోతే మనకు డైవర్షన్ కల్వర్ట్స్ లేకపోతే రేపొద్దున మళ్ళీ సేమ్ సిచ్యువేషన్స్ వస్తాయేమో అని చెప్పి అడగడం జరిగింది। దానికి సంబంధించిన ఆర్ఎంబి డిఈ గారిని మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని కానీ తీసుకొని ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది। ఆల్రెడీ శ్రీనిధి దగ్గర మరియు చంద్రబోధ్ దగ్గర కొన్ని చోట్ల ఇక్కడైతే మనము కల్వర్ట్స్ వేస్తే రేపొద్దున్న ఫ్యూచర్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజాధనం అనేది వృధా కాకుండా ఉంటుందని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది। ఇంకా వాళ్ళ పై అధికారులతో కానీ మాట్లాడి వీళ్ళంత త్వరగానే ఇక్కడ కల్వర్ట్స్ గాని వేస్తామని చెప్పడం జరిగింది। అందుకే ఈ రోజు అందరు కౌన్సిలర్స్ మరియు వైస్ చైర్మన్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది। ఆర్ఎండ్బి రోడ్డు శ్రీనివాస్ సెంటర్ దగ్గర నుంచి సంజయనగర్ గేట్ వరకు ఆర్ఎండ్బి రోడ్ వేస్తున్నారు। రోడ్ అయితే మంచి రోడ్ వేస్తున్నారు, కానీ ముందస్తు చర్యలు లేకుండా ఒక కల్వర్ట్స్ గానీ, పైప్ లైన్స్ గానీ, డ్రైన్స్ గానీ అవన్నీ ఏం చూసుకోకుండా అలానే రోడ్ వేస్తా ఉంటే ఈరోజు ఇలా సమస్య ఉందని స్థానికులు నా దృష్టికి తీసుకొని వస్తే మనం చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాము। చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ డిఈలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేయించుకున్నాము। జాయింట్ ఇన్స్పెక్షన్ లో చూపించి ఈరోజు మనకు మేజర్ సమస్య వచ్చేసి శ్రీనివాస్ సెంటర్ నుంచి మోర్ ఆపోజిట్ వరకు వాటర్ ఆగుతా ఉన్నాయి। అందరికీ తెలిసినదే, చిన్నపాటి వర్షానికే రోడ్ అంతా వర్షపు నీళ్లతో మునిగిపోతుంది। అందుకనే ఇక్కడ ఖచ్చితంగా డైవర్షన్ కల్వర్ట్స్ వేయాలా అని మేము వచ్చి ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ లో చూపించడం జరిగింది। సో అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒకటి పరిష్కారం చూపిస్తామని చెప్పారు కాబట్టి సంతోషం। ఎందుకంటే రోడ్లు వేయక ముందే డైవర్షన్ కల్వర్ట్స్, పైప్ లైన్స్, డ్రైన్స్ ఇవన్నీ చూసుకుంటే రేపొద్దున ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాము।